హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అందరికీ ఎంతో ఇష్టమైన నోరూరించే ఆంధ్ర స్టైల్ చేపల పులుసుని ముక్క అస్సలు విరిగిపోకుండా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిద్దామండి. వేడి వేడి అన్నంలోకి ఈ పులుసు వేసుకొని తింటే అబ్బా అమృతంలా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్లో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక స్పూన్ కారం వేసుకోండి. ఇప్పుడు అందులోనే మెంతుల పొడి వేసుకోండి. మెంతుల్ని వేయించి మిక్సీ పట్టిన మెంతుల పొడి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్లోని కొంచెం కొత్తిమీర వేసుకొని నూరుకున్న అల్లం పేస్ట్ని వేసుకోండి. వేసుకొని ముక్కకు మసాలా అంతా బాగా పట్టేలా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుంటే ముక్కకి ఉప్పు కారం బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు వెడల్పుగా ఉన్న గిన్నెని పెట్టుకోండి. అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేయండి. చేపల కూరకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయల ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోండి. దోరగా వేగిన ఉల్లిపాయ ముక్కల్లో ఇప్పుడు జీలకర్ర పొడిని కూడా వేసుకోండి. జీలకర్రని వేడి చేసి మిక్సీ పట్టి ఆ పొడిని వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం కలిపిన తర్వాత ఇప్పుడు చేప ముక్కల్ని ఒకటొకటిగా నెమ్మదిగా వేసుకోండి. ఇలా ఒకదాని పక్కన ఒకదానికి నెమ్మదిగా వేసుకోండి. చేప ముక్కల్ని ఒకటొకటిగా పెట్టుకున్న తర్వాత మిగిలిన మసాలా కూడా అందులో వేసుకోండి. చేపల పులుసుకి అసలు గరిటె పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా సైడ్స్ పట్టుకొని గుండ్రంగా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు మనం అందులో చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. సరిపడా కొన్ని నీళ్లు కూడా వేసుకుంటే మనకు చింతపండు పులుసు అనేది కొంచెం ఎక్కువ వచ్చింది. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఇది ఇలాగే సేమ్ గుండ్రంగా తిప్పండి, గరిటె పెట్టకుండా. ఇలా మరుగుతున్నప్పుడు మరోసారి తీసుకొని గుండ్రంగా తిప్పుతూ కలపండి. ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు కొంచెం దగ్గరికి అయినాక కొంచెం ఒక స్పూన్ కారం వేసుకొని మళ్ళీ కలపండి. మనము చేపల పులుసు చేసేటప్పుడు గరిటె పెట్టకూడదు. గరిటె పెడితే ఏమవుతుందంటే చేప ముక్కలు అనేటివి విడిపోతాయి. ఇప్పుడు ఇంకా కొంచెం మగ్గిన తర్వాత గరం మసాలా కూడా పైన వేసుకోండి. గరం మసాలా వేసిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా గార్నిష్ చేసుకోండి. చేపల పులుసు వండిన వెంటనే కంటే కొన్ని గంటల తర్వాత లేదా మరుసటి రోజు తింటే ముక్కలకి పులుసు బాగా పట్టి అద్భుతంగా ఉంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ మన సంధ్యా మొంటి వ్లాగ్స్ని ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మొన్న చికెన్ తక్కువ కలిపినా అని వేసుకుందమ్మా. అంటే కూర ఇంత కలిపి ఉత్తన్నం తిన్న